మామ సిఎస్ఎస్ అసెస్మెంట్‌లో మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మామ. బేసిక్‌ది సిఎస్ఎస్ వేరియబుల్‌ని ఎలా వాడుతున్నానో నేను చూపిస్తా. ఓకేనా? మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేసి దాన్ని మల్టిపుల్ ప్లేసెస్‌లో దాన్ని యాడ్ చేద్దాం బ్రో. ఓకేనా? దాన్ని ఎలా వాడుతున్నాము, ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ వస్తది. రేపటి రోజున నువ్వు రియల్ టైమ్‌లో ఎగ్జాంపుల్‌లో కూడా ఇలాంటివే చూస్తావు మామ. ఓకేనా? ఇక్కడ కోడ్ చూస్తే మామ, ఇక్కడ కోడ్ పెట్టాను కదా సిఎస్ఎస్‌ది స్టైల్‌లో. ఒక రూట్ అని ఒక ట్యాగ్ క్రియేట్ చేసి ఆ ట్యాగ్ లోపల నేను ఏం చేశాను, హైఫన్ హైఫన్ మెయిన్ హైఫన్ కలర్ అని ఒక వేరియబుల్ క్లియర్ చేశాను. దాని వాల్యూ ఏమని ఇచ్చాను, స్టీల్ బ్లూ అని ఇచ్చాను మమ్మ. ఓకేనా? ఇప్పుడు అదే కలర్ని నేను ఒక H1 ట్యాగ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. అండ్ అదే కలర్ని బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అదే ఇద్దాం అనుకుంటున్నాం అమ్మ. ఓకేనా? సో ఇక్కడ చూడు మమ్మ, హెచ్ వన్ ట్యాగ్కి నేను కలర్ ఎలా ఇచ్చాను చూడమ్మ, కలర్ కోలన్ అని చెప్పి వేర్ ఆఫ్ హైఫెన్ హైఫెన్ మెయిన్ కలర్ అని మళ్ళీ ఇచ్చాను మామ. చూసారా, అది వేరియబుల్ నేమ్ ఇవ్వడం అనమాట. ఇక్కడ బటన్ చూడు మామ, బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూడు మామ, వేర్ ఆఫ్ హైఫెన్ హైఫెన్ మెయిన్ హైఫెన్ కలర్ అని ఇచ్చారు మామ. దీని మీనింగ్ ఏంటంటే ఆ కలర్ అనే మెయిన్ హైఫెన్ హైఫెన్ మెయిన్ హైఫెన్ కలర్ అనే వేరియబుల్లో ఏ వేరియబుల్ అయితే అందులో ఉంటుందో అదే వాల్యూ ఇక్కడ అప్లై అవుతుంది మామ. ఓకేనా? ఇది మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెమో కూడా పెట్టినా చూడు మామ. ఇక H1 కలరు అండ్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను దాన్ని గ్రీన్ కలర్ చేసి కూడా నేను చూపిస్తామమ్మ చూడు. ఇప్పుడు H1 ట్యాగ్ కలరు అండ్ బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కలర్ అయిపోయింది చూడు మామ. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నామమ్మ ఇది. మామ మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఇక్కడ ఏం చేద్దాము అని అంటే రియల్ టైంలో మనం వాడే ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ చేద్దాం మామ. ఏం లేదు, థీమ్స్ చూస్తూ ఉంటాం కదా మామ. ఇప్పుడు డార్క్ టీము, లైట్ టీము అని ఉంటుంది. ఓకేనా? సో డార్క్ టీమ్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తము బ్లాక్ అయిపోతుంది, టెక్స్ట్ మాత్రం వైట్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా? లేదు బ్రైట్ థీమ్ కావాలి అనుకుంటే ఏమవుతుంది మామ, బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ అయిపోతుంది, టెక్స్ట్ మాత్రం బ్లాక్ అవుతుంది. అర్థమైందా మామ? ఇదే డిఫరెన్స్. ఇది మీరు చూసుంటారు ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో నేను అలాంటిదే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తామమ్మా. ఇక్కడ నువ్వు కోడ్ చూస్తే మామ, ఫస్ట్ మనము రూట్ లెవెల్లో ఒక రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేసిన చూడు మామ. బీజీ హైఫన్ హైఫన్ బీజీ హైఫన్ కలర్ హైఫన్ హైఫన్ టెక్స్ట్ హైఫన్ కలర్. ఇక్కడ చూడు మామ, ఒకటి వైట్ కలర్ ఇచ్చాను, బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇది డిఫాల్ట్. ఓకేనా? అయితే నేను ఆ బాడీకి చూడు మామ, బాడీలో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పి వేర్ ఆఫ్ హైఫన్ హైఫన్ బీజీ హైఫన్ కలర్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇంకా సెకండ్ వేరియబుల్ చూడు మామ, కలర్ వచ్చేసి వేర్ ఆఫ్ హైఫన్ హైఫన్ టెక్స్ట్ హైఫన్ కలర్ అని ఇచ్చారు మామ. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటి మామ, బై డిఫాల్ట్గా ఆ వేరియబుల్స్లో ఏదైతే ఉందో అది తీసుకోమని మీనింగ్ మామ. అంతే. ఏంటి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. అంటే ఇది నార్మల్ థీమ్ అనమాట మామ. ఓకేనా? ఇప్పుడు నువ్వు కింద చూడు మామ, ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను డార్క్ అని చెప్పి. ఆ డార్క్ అనే క్లాస్లో ఆ వేరియబుల్స్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం అమ్మ చూడు మామ. ఓకేనా? హైఫన్ హైఫన్ బీజీ హైఫన్ కలర్ సేమ్ వేరియబుల్, బ్యాక్గ్రౌండ్ కలర్ని హ్యాష్ ఆఫ్ 222 అని ఇచ్చారు మామ. ఓకేనా? అలాగే హైఫన్ హైఫన్ టెక్స్ట్ హైఫన్ కలర్, టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చారు మామ, హ్యాష్ F5 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 అని ఇచ్చారు మామ. ఓకేనా? ఏం లేదు మామ, ఇక్కడ రివర్స్ అవుతుంది అంతే. అది డార్క్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది అండ్ వైట్ కలర్ టెక్స్ట్ అవుతుంది. ఇది సింపుల్ ఇది. ఓకేనా? ఇక్కడ చూడు మామ, బాడీకి నేను క్లాస్ డార్క్ అని ఇచ్చాను. ఓకేనా? ఆ డార్క్ అని ఇవ్వడం వల్ల ఏమైంది అని అంటే ఆ డార్క్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోమని చెప్పి HTMLకి చెప్పావు. అందుకని చెప్పి ఇప్పుడు నువ్వు HTML లోడ్ చేసి ఇక్కడ ప్రివ్యూ పెట్టాను చూడు మామ, ఇది డార్క్ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి ఆ డార్క్ అనే క్లాస్ని తీసేసి నీకు చూపిస్తాను మామ. ఓకేనా? క్లాస్ తీసేస్తే చూడు మామ, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ అయింది. సింపుల్ కదా మామ, నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు క్లాస్ లోపల మనం వేరియబుల్స్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఇది ట్రిక్ మామ. ఓకేనా? సిఎస్ఎస్ వేరియబుల్స్ ఇలా అప్డేట్ చేయొచ్చు. ఓకేనా మామ? క్లియర్ కదా? నాకు తెలిసి నీకు అర్థమైందని అనుకుంటున్నాం మామ. ఓకేనా? ఇలా ఓవర్ రైడ్ చేస్తామని క్లారిటీ వస్తే నీకు సరిపోతుంది మామ, అంతే. ఓకేనా మామ? మామ మనం థర్డ్ అసెస్మెంట్కి వచ్చేసాము వేరియబుల్స్లో. ఈ అసెస్మెంట్లో మనం ఏం చేద్దామంటే మామ, సింపుల్గా ఒక మీడియా క్వెరీ యూజ్ చేసి, ఓకేనా,
పెద్ద స్క్రీన్లో ఒక ఫాంట్ సైజు, చిన్న స్క్రీన్లో ఒక ఫాంట్ సైజు ఇద్దాం అనుకుంటున్నాం మామ. అది కూడా వేరియబుల్స్ యూజ్ చేసి చేద్దాం మామ. ఓకేనా? ఇది ఎలా చేస్తున్నారో నీకు కింద ఇక్కడ కోడ్ పెట్టాను చూడు మామ. నువ్వు కోడ్ కాపీ పేస్ట్ చేసుకో, కానీ కోడ్ ఎలా పనిచేస్తుందో నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. ఓకేనా? ఇప్పుడు చూడు మామ, కోలన్ రూట్ ఆఫ్ అని చెప్పి హైఫన్ ఫాంట్ సైజ్ అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇది ఒక వేరియబుల్. ఫాంట్ సైజ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఓకేనా? ఎంత ఇచ్చాను? 20 px అని ఇచ్చాను మామ. ఓకేనా? ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ పెట్టాను. ఆ పారాగ్రాఫ్కి ఫాంట్ సైజ్ కోలన్ అని చెప్పి వేర్ ఆఫ్ ఫాంట్ సైజ్ అని ఇచ్చాను మామ. దీని మీనింగ్ ఏంటి? ఆ పి అనే ట్యాగ్స్ అన్నింటికి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇవ్వవు అని చెప్పాను మామ, ఫాంట్ సైజ్. ఓకేనా? ఇక్కడ బై డిఫాల్ట్గా ఏంటి? 20 px. ఓకేనా? ఇక్కడ చూడు మామ, నేను ఒక మీడియా క్వరీ రాశాను. @media ఆఫ్ బ్రాకెట్ పెట్టి, ఆ బ్రాకెట్ లోపల నేను ఏమని రాశాను? మ్యాక్స్ విడ్త్ అన్నాను. అంటే అంతవరకు 600 px వరకు ఈ సిఎస్ఎస్ తీసుకోవాలి దాని మీనింగ్ మామ. ఓకేనా? బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశాడు. ఓకేనా? దాని లోపల మళ్ళీ ఒక రూట్ క్రియేట్ చేశాడు చూడు మామ. అంటే ఏంటంటే 600 px వరకు ఈ రూట్ వేరియబుల్ తీసుకో అని మీనింగ్ మామ. ఓకేనా? ఈ రూట్లో నేను ఏం చేశాను? హైఫన్ ఫాంట్ సైజ్ అని చెప్పి ఎంత ఇచ్చాను? 14 px ఇచ్చాను మామ. చూడు. ఓకేనా? చిన్న స్క్రీన్లోనేమో 14 px చూపిస్తుంది, పెద్ద స్క్రీన్లోనేమో 20 px చూస్తుంది. ఓకేనా? ఇక్కడ కోడ్ పెట్టాను చూడు మామ, ఒక చిన్న శాంపుల్ వీడియో పెట్టాను చూడు. పెద్దగా ఉన్నప్పుడేమో పెద్దగా కనిపిస్తుంది, చిన్నగా చేయగానే మారిపోతుంది చూడు మామ. పెద్దగా చేయగానే మళ్ళీ వచ్చింది, మళ్ళీ చిన్నగా చేయగానే చిన్నగా అయిపోయింది. ఇది రెస్పాన్సివ్లో మీడియా క్వరీలు యూజ్ చేసి వేరియబుల్స్ని డైనమిక్గా అప్డేట్ చేస్తున్నాం మామ, ఓవర్ రైడ్ చేస్తున్నాం మామ. ఓకేనా మామ? ఈ ఎగ్జాంపుల్ కూడా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాం మామ. ఓకేనా? ఇంపార్టెంట్ మామ, వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా?